ప్రేరణాత్మక మాటలు, నెగటివ్ ఆలోచనల నుంచి బయటపడటానికి. మనసు బలంగా ఉండితే ఎలాంటి బలహీనత అయినా ఓడిపోతుంది. నీవు నిన్ను నమ్ముకున్నప్పుడు ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలా నీ జీవితం మారుతుంది. ఆశ కలిగి ముందుకు సాగు. నిందల్ని ఆసక్తిగా విను, అవి నీ ఎదుగుదలకు మెట్టు కావచ్చు. విఫలతను ఓ శిక్షణగా తీసుకో. అది విజయం కోసం అవసరమైన అడుగు. ఆలస్యం జరిగినా పర్వాలేదు, ఆగిపోకు. ఒక చిన్న మార్పు కూడా గొప్ప జీవితానికి ఆరంభం కావచ్చు. తేడాలు చూపేవారికంటే పరిష్కారాలు వెతకేవారై ఉండండి. మనస్సులో వెలుతుర్ని నింపుకుంటే చీకట్లు తానుగా పోతాయి. నెగటివ్ ఆలోచనలు ఎప్పుడు రావచ్చునో కాని వాటిని ఆపక తప్పదు, అవి నిన్ను కట్టుపడేయకముందే. నీవు గతాన్ని వదిలిపెడితేనే భవిష్యత్తు చేతిలోకి వస్తుంది. చేసే ప్రయత్నమే నీ విజయాన్ని తీర్చిదిద్దుతుంది. ఆలోచించడమే కాదు, నడిచే దిశే ముఖ్యం. నీ పట్ల నువ్వే మంచి అభిప్రాయం పెట్టుకో. అదే నిజమైన ఆత్మవిశ్వాసం పుట్టుక. ఒక్క నెగటివ్ ఆలోచన 100 మంచి ఆలోచనలను నాశనం చేస్తుంది. బదులుగా ఆశను పెంపొందించు. సమస్య పెద్దదా? నీ ధైర్యం ఇంకాస్త పెద్దదిగా ఉంచు. నిన్న ఏమీ కాకపోయినా సరే నేడు ప్రయత్నించు. ప్రతి ఉదయం కొత్త అవకాశం. అంధకారం ఎంత ఉన్నా కొద్దిగా వెలుగు చాలు దానిని పారద్రోలడానికి. నీకు నువ్వు మద్దతుగా నిలిచేంతవరకు ఈ లోకంలో నిన్ను ఆపగలవారు ఎవరూ లేరు. ఆలోచనలు మారితే ఆచరణ మారుతుంది. ఆచరణ మారితే జీవితం మారుతుంది. నువ్వు ఓడిపోలేదు, నువ్వు ఇంకా ప్రయత్నించలేదంతే. తప్పులు భవిష్యత్తు విజయాల కూర్చిన మెట్లు, వాటిని భయపడకుము. ప్రతి చీకటిలోనూ ఒక వెలుగు గడువు ఉంటుంది. ఆ వెలుగునే ఆశ అంటారు. బాధల నుంచి పరారి కాకుండా వాటిని తట్టుకుంటేనే మనిషి లోపలి శక్తి బయటపడుతుంది. నేడు చిన్నగా అనిపించిన నీ కదలిక రేపు పెద్ద విజయానికి దారితీస్తుంది. నీమీద నీవు నమ్మకముంచుకోలేకపోతే ఇంకెవరు నమ్మగలరు? ఆలోచనలే వాస్తవమవుతాయి. నీవు ఏం ఆలోచిస్తున్నావో అదే నీవవుతావు. నిన్ను నీవు ప్రేమించు. నిన్ను నీవు గౌరవించు. అప్పుడే నీ జీవితం విలువైనదవుతుంది.